శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేటి పంచాంగంలో మరి ఈరోజు శ్రీ వికారినామ సంవత్సరం చైత్రమాసం 10/4/2019 తేదీ బుధవారం. ఈరోజు శుద్ధ పంచమి మధ్యాహ్నం 3:35 వరకు, రోహిణి ఉదయం 10:30 వరకు ఉంది. సౌభాగ్యం సాయంత్రం 5:17 వరకు, బాలవ మధ్యాహ్నం 3:35 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 4:08 లగాయితూ 5:44 వరకు, అమృతం ఉదయం 7:20 లగాయితూ 8:57 వరకు ఉంది. మళ్ళీ తిరిగి రాత్రి 1:40 లగాయితూ 3:15 వరకు కూడా అమృతకాలం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:41 లగాయితూ 12:30 వరకు ఉంది. ఈరోజు శ్రీ పంచమి, మత్స్య జయంతి, లక్ష్మీ పూజ, కూర్మకల్పాది అనేటువంటి పండుగలు నిర్వహించుకోవచ్చు. ఇక నేటి ముహూర్తాల్లో ఈరోజు 10వ తేదీ బుధవారం పంచమి, మృగశిర నక్షత్రంలో ప్రయాణ క్రయ విక్రయాల నిమిత్తం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12:37 వరకు 37 నిమిషాలకు ఒక లగ్నం ఉంది. అలాగే సింహలగ్నంలో మధ్యాహ్నం 3:46 కూడా ప్రయాణ క్రయ విక్రయాలు నిర్వహించుకోవడానికి సుముహూర్తం నిర్ణయించబడింది. ఇక వివాహ, గృహారంభ, గృహప్రవేశాలు చేసుకునే నిమిత్తం మరి కుంభలగ్నంలో రాత్రి 4:08 ఒక సుముహూర్తం నిర్ణయించబడింది. ఇక తదుపరి నేటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీకు ఎక్కువగా గృహ వాహనాలకు సంబంధించినటువంటి పనులు ఎక్కువగా ప్రాధాన్యత కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఎక్కువగా ఈరోజు గృహంలో మార్పులు చేర్పులు చేయడానికి, వాహనం విషయంలో మార్పులు చేర్పులు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతని మీరు ఎక్కువ ఇస్తారు. ఈరోజంతా కూడా మరి నేటి గ్రహస్థితి ప్రకారం కూడా మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పని యందు కూడా విజయాన్ని సాధించే దిశగా మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన గృహ నిర్మాణం చేయాలనేటువంటి వ్యక్తులకి మరి ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నూతన గృహానికి సంబంధించినటువంటి మరి ప్లాన్లు వేసుకోవడానికి, దానికి సంబంధించిన చర్చలు చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే మరి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలుసుకోవడానికి కానీ, ప్రయాణాలు చేయడానికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే గృహ వాతావరణాన్ని ఎక్కువగా అందంగా అలంకరణ చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. నూతన గృహోపకరణాల కొనుగోలుకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే మీ తల్లిగారి సంబంధించినటువంటి ఆస్తి పాస్తుల నిర్వహణకు కానీ, ఆవిడకి సంబంధించినటువంటి మంచి చెడ్డలు తెలుసుకోవడానికి కానీ ఈరోజు మీరు ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. అలాగే మీ యొక్క వాహనాలను మార్పులు చేసుకోవడానికి కానీ, వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. గృహ వాహన మార్పులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి రోజుగా మీరు చెప్పుకోవచ్చు. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పనులను కూడా ఈరోజు అనుకూలమైనటువంటి దిశగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ప్రతి పని కూడా ఆచితూచి అడిగేసి పనులు పూర్తి చేస్తారు. ప్రతిదీ కూడా మీకు ఈరోజు కత్తి మీద సాములాగా ఉంటుంది. ప్రతి పని కూడా ఛాలెంజ్ విసురుతుంది. ప్రతి పని కూడా చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. చేయాలా వద్దా, మానేద్దామా అనేటువంటి పరిస్థితుల్లో మీరు చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుని మరి మీ యొక్క పనులను పూర్తి చేయడానికి మరి ధైర్య సాహసాలతోటి మీరు చాలా ధైర్యంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా మీకు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యరీత్యా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈరోజు మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కొన్ని పరిష్కారం దిశగా ప్రయాణం చేయటం వల్ల ఈరోజు మీకు కాస్త ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కలిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు, మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. అద్భుతమైనటువంటి కార్యక్రమాల విజయ సాధనకి ఈరోజు మీ యొక్క కృషి సఫలీకృతం అయ్యేటువంటి దిశగా ప్రయాణం చేస్తారు.
సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వ్యక్తులకి ఈరోజు సర్వసామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈ రోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు చక్కటి మంచి ఆర్థిక ఫలితాలు కలగడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా వృత్తి, విద్య సంబంధించినటువంటి కార్యక్రమాల పట్ల ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది. విద్యాభివృద్ధి కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఎక్కువ సంపాదించాలనేటువంటి కాంక్ష ఖచ్చితంగా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆర్థిక నిర్వహణని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా రెండింతల లాభం పొందడానికి ప్రయత్నం చేయడానికి ఈరోజు మీ కృషి మరి ప్రశంసనీయంగా ఉండొచ్చు. మీ కృషి ఫలిస్తుంది. మీరు అనుకున్నటువంటి మరి విజయాల్ని సాధించే దిశగా ప్రయత్నం చేస్తారు. ఈరోజు మానసికంగా చాలా దృఢంగా, శక్తివంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు. ఈరోజు మీ యొక్క చేసేటువంటి ప్రతి పని కూడా విజయం దిశగా ప్రయాణం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే మరి ఈరోజంతా కూడా ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. శారీరక, మానసికంగా సమస్యలకు గురి కావచ్చు. మీరు ఎక్కువగా టెన్షన్కి గురి కావడం కానీ, మానసిక టెన్షన్కి గురి కావడం కానీ, శారీరకంగా ఎక్కువ ఒత్తిడికి గురి కావడం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎడమవైపు అవయవాలకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తలపోటు, కడుపు నొప్పి ఇలాంటి ఇబ్బందులతోటి ఈరోజు వ్యక్తులు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి సాధారణ వృత్తి, ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈ రోజంతా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు దిశగా మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ యొక్క గౌరవ మర్యాదలు రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు చాలా బలంగా ఉండడం చేత మీరు చేసే ప్రతి పని కూడా చాలా ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. కాకపోతే ఈరోజు ఏ పని చేయాలన్నా కూడా కాస్త మానసిక నిర్ణయం కాస్త ఒడిదుడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. చేయాలా వద్దా అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త ఆలస్య నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. 2 రకాల ఆప్షన్స్ మీ ముందుండడంతో దేన్ని ఎన్నుకోవాలో తెలియక మీరు కాస్త డైలమాకి గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మానసికంగా మరి ఇబ్బందులకి ఎదురవడానికి కొంత ఆస్కారం కనబడుతోంది. మానసిక సమస్యలు పెరిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఇతరుల మీద ఆధారపడటం, నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త వెనుకంజ వేయటం, ఏదేమైనప్పటికీ కూడా మీరు ఒక విజయం దిశగా మాత్రం ఈరోజు ప్రయాణం చేయడానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతోంది. మధ్య మధ్య మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి కొత్త వ్యక్తులు తారసపడే అవకాశం ఉంది. నూతన వ్యక్తులు తారసపడటం, కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించే దిశగా మీరు చేసే కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ప్రయాణపరమైనటువంటి విఘ్నాలు కొన్ని మీకు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మానసిక, శారీరక సౌందర్యం పెంచుకోవడానికి ఎక్కువగా ఈరోజు మీరు ప్రయత్నం చేస్తారు. ధైర్యాన్ని కోల్పోకుండా మీరు చేసేటువంటి ప్రతి పని ఎందు కూడా మరి చాలా చక్కటి మంచి ఫలితాలు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పనులను కూడా మరి నిజాయితీ లేకపోవడం, నిబద్ధత లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులకు గురవుతాయి. ప్రతి పని కూడా రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మనోధైర్యాన్ని కోల్పోతారు. మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతారు. శక్తి క్షీణించినట్టుగా అనిపిస్తుంది. మీరు ఏ పని చేయలేనేమో అనేటువంటి భయం మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా దుర్వ్యయం పెరుగుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. ఎప్పుడో చేసినటువంటి తప్పులకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి రావచ్చు.
మీరు ఇంతకుముందు ఇచ్చినటువంటి బ్యాంక్ షూరిటీలు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి సాంకేతిక సమస్యల వల్ల కానివ్వండి, ఎలాగైతే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి, షూరిటీలకు సంబంధించి మీకు నోటీసులు వచ్చేటువంటి అవకాశం ఉంది. చిట్స్ కానీ ఇతర వ్యక్తులకి మీరు చేయటువంటి సహాయం చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అది తప్పుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. బంధువులు, మిత్రులు అందరూ కూడా మిమ్మల్ని హెచ్చరించుకోవడం, దాంతో మీరు మానసిక, శారీరక సమస్యలకి గురి కావడం లాంటివి ఈరోజు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కొత్త వ్యక్తులు తారసపడడం, వారిని నమ్మడంతో కొన్ని ఆర్థిక మోసాలకి గురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. హఠాత్తుగా మీకు తెలియకుండానే కొంత సొమ్ము పోగొట్టుకోవడం, నూతన వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, ఆభరణాలు కానీ పోగొట్టుకోవడం, ఇంట్లో వ్యక్తులు సైతం మీకు వ్యతిరేకంగా మారడం లాంటి సందర్భాల్లో ఈరోజు చాలా మీకు మానసిక, శారీరక ఆనందాన్ని కోల్పోయి ఈరోజు కాస్త శక్తిహీనుల్లాగా, గౌరవ మర్యాదలు తగ్గి, సంఘంలో కూడా పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకుని ధనలాభం అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకోండి. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రోజంతా కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి పని కూడా చాలా చక్కగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మంచి ఫలితాలు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో తారసపడతారు. తద్వారా వారి వల్ల కొన్ని పనులు చాలా సక్రమంగా పూర్తవుతాయి. ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క కార్యక్రమాలను కూడా నెరవేర్చుకుంటారు. మధ్య మానసిక ఆనందాన్ని, శారీరక ఆనందాన్ని పొందుతారు. బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక నిర్వహణ అద్భుతంగా కొనసాగుతుంది. నూతన పెట్టుబడులన్నీ కూడా లాభాల దిశగా ప్రయాణిస్తాయి. మీరు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా రాణిస్తుంది. ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీ యొక్క రాణింపు చాలా అద్భుతంగా ఉంటుంది. విజయాల దిశగా ప్రయాణిస్తారు. కొత్త పెట్టుబడులు పెడతారు. కొత్త కార్యక్రమాలు రూపకల్పన చేస్తారు. కొత్త వ్యక్తులు తారసపడతారు. తద్వారా మీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా రూపుదిద్దుకుంటాయి. ఈరోజు చేసేటువంటి మీ యొక్క పనుల వల్ల భవిష్యత్తులో ఎంతో ఆనందంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్యరీత్యా మాత్రం ఈరోజు కాస్త కించిత్తు బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోవాలని పరిస్థితి ఎదుర్కోవచ్చు. ఔషధ సేవనం, మందులు వేసుకోవడం లాంటివి కానీ ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమీ లేకుండా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి సైతం ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజంతా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల విషయాల పట్ల మీ యొక్క ప్రాధాన్యత కలిగేటువంటి అవకాశం ఉంది. మీరు చేసేటువంటి వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసేటువంటి మీ యొక్క వృత్తి ప్లేస్లో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. మీ వృత్తి నిబద్ధత పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. అధికారుల నుంచి మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధించి అధికారుల నుంచి మెప్పును పొందుతారు. ఉద్యోగంలో మీరు చేసేటువంటి ప్రతి పని వల్ల కూడా మీకు ఉత్తమమైనటువంటి ధన లాభం కూడా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. మీరు కోరిన చోటికి బదిలీలు కావడం, అలాగే మీకు నచ్చిన ప్రాంతాలకు బదిలీలను తెచ్చుకోవడం, అలాగే ప్రమోషన్లకు సంబంధించి నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం అవడం, ఇలాంటి కార్యక్రమాలతోటి ఈ రోజంతా కూడా చాలా అద్భుతంగా కాలం గడిచేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులకి చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు చేసేటువంటి ప్రయత్నాల వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది.
మహాత్ముల సందర్శనం చేస్తారు, బాబాల సందర్శనం చేస్తారు. ఎక్కువగా ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులవుతారు. గౌరవ మర్యాదలకు ఎక్కువ విలువనిస్తారు. ఖచ్చితమైనటువంటి పద్ధతులు పాటించాలనేటువంటి దిశగా ప్రయాణం చేస్తారు. ఎక్కువగా మరి మీ ఆధీనంలో ఉన్న వ్యక్తులకి తప్పు మార్గంలో వెళ్లకుండా హితబోధ చేసేటువంటి అవకాశం ఉంది. మంచి మార్గం పట్ల వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తారు. తప్పుగా వెళ్ళే వాళ్ళని వేలెత్తి చూపించి ఇలా చేయకూడదనేటువంటి మీ యొక్క పద్ధతి మరి ఇతరులకు కూడా ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కానీ, ప్రయాణాలకు సంబంధించిన పనులు పూర్తి చేసుకోవడానికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైనటువంటి నిర్వహణ అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం అన్నింటా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా మీకు గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, ధనయోగం, ధనలాభం పెరిగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది కార్యక్రమాలు చేసే వ్యక్తులందరికీ కూడా అనుకూలం. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ వ్యక్తులకి ఈరోజు మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈ రోజంతా కూడా మరి ఉదయం నుంచి కూడా చికాకుతో కూడినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చేసే ప్రతి పనిలోనూ కూడా సరైన నిబద్ధత లేకపోవడం, నిబంధనలకి మరి తిలోదకాలు ఇవ్వడంతో ప్రతి పని కూడా చికాకుగా పూర్తి కావడం, మానసిక శారీరక శ్రమకి గురి కావడం, చేసే ప్రతి పని యందు కూడా నీరసం, నిస్సత్వ మరి నిరాదరణతో కూడినటువంటి పరిస్థితుల్లో మరి మీరు ఈ రోజంతా కూడా ఎక్కువగా సమస్యలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ కార్యకలాపాలు చేసుకునే వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి సైతం ఈరోజు మరి నష్టాలు మూటగట్టుకోక తప్పదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజంతా కూడా మరి చాలా చక్కగా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా మీ భాగస్వామి పక్షాలతో చర్చలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంటా బయట కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇంట్లో కూడా భార్యతో కలిసి లేదా భర్తతో కలిసి మీరు బయటికి వెళ్ళి విందు వినోద కాలక్షేపం చేయడానికి కానీ, సినిమా షికారులు వంటివి చేయడానికి కానీ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనులను కూడా వ్యక్తిగత సౌందర్యానికి, ఆనందానికి ఎక్కువ విలువనివ్వడానికి ప్రయత్నం చేస్తారు. నూతన ఆభరణాల కొనుగోలుకి వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. శారీరక సౌందర్యానికి సంబంధించిన సౌందర్య సామాగ్రి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజంతా కూడా శారీరక ఒత్తిడి నుంచి అధిగమించడానికి కానీ, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి కానీ మీరు చేసేటువంటి పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు, శారీరక సౌఖ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. విందు వినోద కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు చాలా చక్కగా ఆనందంగా కాలం గడుపుతూ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, ఉద్యోగ కార్యక్రమాలు చేసిన వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారికి సైతం ఈరోజు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈ రోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ప్రతి పని యందు కూడా నిరాదరణ, నిరాసక్తత లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఆసక్తి తగ్గుతుంది. దేంట్లోనూ కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, బద్ధకం, అతి నిద్ర, అతి ఆకలితోటి ఇబ్బంది పడతారు. శత్రుపీడ పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా ఇతరుల చేత వేలెత్తి చూపబడుతుంది. తప్పు అనేటువంటిది, మీరు చేసేటువంటి తప్పు అనేటువంటిది తెలియజేయబడుతుంది. తద్వారా మానసిక, శారీరక టెన్షన్కి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్థికపరమైనటువంటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండొచ్చు. మీకు రావాల్సిన పాత బాకీలన్నీ కూడా వసూలు విషయంలో ఇబ్బందులు గురవుతాయి. ఇవ్వాల్సిన వ్యక్తులు హఠాత్తుగా వాయిదా వేస్తారు. రావాల్సినటువంటి ఆర్థిక సమస్యలు పెరగటం వల్ల, మీకు రావాల్సిన బాకీలు వసూలులో తేడాలు రావడం వల్ల, మీరు ఇవ్వాల్సినటువంటి చోట ఇవ్వలేకపోవడం వల్ల సమస్యల్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ విధంగా ఈరోజు కనీసం మీ సాధారణ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఈ చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సాధారణ వృత్తి, ఉద్యోగ కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలంగా లేదు. ఏమాత్రము ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వారి వ్యక్తులు కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పని యందు కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి.
ఈ రోజంతా కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అద్భుతమైనటువంటి మంచి రిజల్ట్స్ తోటి ఈరోజు చాలా చక్కగా ఆనందంగా కాలం గడుస్తుంది. గౌరవ మర్యాదలు మన్ననలు పెరుగుతాయి. ఖచ్చితత్వానికి మీరు ఎక్కువగా విలువనిస్తారు. ఖచ్చితంగా ఏ పనైనా సరే ఖచ్చితంగా జరగాలని మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారులు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వపరమైనటువంటి సంఘాల నుంచి కానీ ప్రభుత్వ కార్యాలయాల నుంచి కానీ మీకు గౌరవ మర్యాదలు మీకు కొన్ని ఆఫర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి నిబంధనలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. మీ యొక్క గౌరవ మర్యాదలు పెరగటం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నింటా కూడా మీ యొక్క విజయం దిశగా మీరు ప్రయాణించే దిశగా మీరు విజయం దిశగా ప్రయాణం చేస్తారు. అన్ని రకాల వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వరకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఇటువంటి మరి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, ఖచ్చితమైనటువంటి శుభముహూర్తాల కోసం, బలమైనటువంటి శుభముహూర్తాల కోసం శ్రీ వికారనామ సంవత్సరం 2019-2020 భవిష్య పంచాంగం మార్కెట్లో ఉంది. సేకరించండి. శుభం.